నమస్తే నందేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలతో గ్రాఫ్ పెంచుకున్నారా? వైసీపీ కేడర్ ను కూడా ఎన్నికలకు సంసిద్ధం చేశారా? ఎలక్షనీరింగ్ విషయంలోనూ పక్కా గేమ్ ప్లాన్ రెడీ చేశారా? అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తి కావడం, అసంతృప్తుల గొడవ కూడా ముగిసిపోవడంతో ఇక సమరమే అంటున్నారా? వైసీపీకి సిద్ధం ఎలా కలిసొచ్చింది? బూత్ కమిటీలకు ఇచ్చిన టార్గెట్ ఏంటి? ఎన్నికల్లో జగన్ వ్యూహం ఏంటి? రాజకీయ నేతలు పంచ్ డైలాగులు పేల్చడం కామన్ అయిపోయింది. బహిరంగ సభలకు ఆసక్తికరంగా పేర్లు పెట్టడం కూడా మామూలే. కానీ సిద్ధం పేరుతో జగన్ పెడుతున్న సభలు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తావిస్తున్నాయి. ఈ ఒక్క పదం నెల రోజులుగా ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది. ఏపీలో వైసీపీ 2 ఏళ్ల ముందే ఎన్నికలకు సిద్ధం కావడం మొదలుపెట్టింది. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం దగ్గర నుంచి సిద్ధం క్యాంపెయిన్ వరకు జగన్ ప్లానింగ్ పక్కాగా ఉంది. కొడితే ఏనుగు కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలనే వ్యూహంతో సిద్ధం సభలకు ప్లాన్ చేశారు. అందుకు తగ్గట్టుగానే సిద్ధం సభలు విజయవంతమయ్యాయని వైసీపీ నేతలు ఆనందంగా ఉన్నారు. ఏపీలో వైసీపీ గ్రాఫ్ విషయానికొస్తే సిద్ధం సభలకు ముందు ఆ తర్వాత అనేంతగా తేడా వచ్చేసిందని ఆ పార్టీ మాట. సిద్ధం సభలకు ముందు వైసీపీ అభ్యర్థుల జాబితాలు విడుదల చేస్తుంది. అయితే సిట్టింగుల్ని మార్చడంతో అసంతృప్తులొచ్చాయి. కానీ నేతలందరినీ బుజ్జగించడానికి అమలు చేసిన వ్యూహం బాగా వర్కౌట్ అయింది. కొందరు వెళ్లినా నష్టం లేదనుకున్న జగన్ నేతలు రాజీనామాలు చేసినా తన నిర్ణయాలు మార్చుకోలేదు. గెలుపు ప్రాతిపదికే తప్ప మరే అంశానికి తావులేదని కుండబద్దలు కొట్టారు. డెల్టా శ్రీహరి పంచతులసి ఇమ్యూనిటీ పెంచి జీర్ణకోశ శ్వాసకోశ వ్యవస్థలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. మొదట్లో నిరసన గళం విప్పిన నేతలు కూడా జగన్ దృఢనిశ్చయం చూశాక వెనక్కు తగ్గారు. అయితే ఎంత చేసినా వైసీపీ క్యాడర్లు మాత్రం కొన్ని సందేహాలొచ్చాయి. ఈ అసంతృప్త నేతలు ఏం చేస్తారనే అనుమానాలు వెంటాడాయి. ఎన్నికలకు అభ్యర్థుల జాబితా విడుదల చేస్తే చాలదు, మొత్తం క్యాడర్ను యాక్టివేట్ చేయాలి. ఈ ఉద్దేశంతోనే జగన్ సిద్ధం సభలకు తెరలేపారు. భీమిలితో మొదలైన సిద్ధం సభలకు లక్షల సంఖ్యలో జనం హాజరు కావడంతో వైసీపీలో కొత్త ఉత్సాహం వచ్చింది. మొదటి సభకే వైసీపీకి ఆదరణ తగ్గలేదనే నమ్మకం క్యాడర్కొచ్చింది. ఇక దెందులూరు, రాప్తాడు సభలతో గ్రాఫ్ పెరిగిందనే ధీమా వచ్చేసింది. వైఎస్ఆర్సీపీ జగన్ వరుసగా నిర్వహిస్తున్న సిద్ధం సభలు నిజంగా యుద్ధం సభల్లాగే ఉన్నాయి. ఇంకో రకంగా చెప్పాలంటే ఇది జనం యుద్ధం సభల్లా ఉన్నాయి. ఈ సభలు ప్రధానంగా 3 ప్రయోజనాలు ఒకేసారి సాధించడం వీటి యొక్క ప్రత్యేకత. ఒకటి, వాళ్ళ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపటం, వాళ్ళ కార్యకర్తల్లో మనోధైర్యాన్ని, మనోనిబ్బరాన్ని ప్రేరేపించటం, ఎన్నికల రణరంగానికి కార్యకర్తల్ని తయారుగా సిద్ధం చేయటం. ఏపీని ప్రాంతాల వారీగా విభజించి సిద్ధం సభలు పెట్టింది వైసీపీ. ఒక్కో సభా ప్రభావం 4-5 జిల్లాల మీద ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అందుకు తగ్గట్టుగా లక్షల మంది జనం తరలిరావడంతో నేతలు కూడా కదలక తప్పలేదు. సభల సంఖ్య తక్కువే అయినా వాటి ప్రభావం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఊహించిన స్థాయిలో పడింది. సిద్ధం పేరుతో జగన్ ఫోటోలతో రాష్ట్రమంతా హోర్డింగులు వెలిశాయి. ఇలా ఎక్కడ చూసినా సిద్ధం హోర్డింగులు చూసిన వారు చాలా చోట్ల సిద్ధం సభలు జరుగుతున్నాయేమో అనుకునేలా ప్రచార వ్యూహం రచించారు. అది బాగా వర్కౌట్ అయింది. నేను సిద్ధం, మీరు సిద్ధమా అంటూ జగన్ బహిరంగ సభల్లో అడిగిన ప్రశ్నకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సిద్ధం అనేది మామూలు పదం కాదు, దాని వెనుక చాలా అర్థాలున్నాయి అనేలా జగన్ స్పీచ్లు వైసీపీ క్యాడర్కు ఊపు తెచ్చాయి. ఎన్నికలకు వైసీపీ సిద్ధంగా ఉందని చాటడమే కాదు, ఎంత సిద్ధంగా ఉంది, ఏ స్థాయిలో సిద్ధమైందో చెప్పడంలో కూడా జగన్ సక్సెస్ అయ్యారు. జగన్ ప్రసంగాలకు జనంలో వచ్చిన రెస్పాన్స్ వైసీపీ క్యాడర్ను కూడా సిద్ధం అనేలా చేసింది. అలా నేతలతో సంబంధం లేకుండా మొత్తం క్యాడర్ సిద్ధమనేలా చేశారు జగన్. సోషల్ మీడియాలో సిద్ధం ట్రెండింగ్లో నిలిచింది. ట్విట్టర్లో దేశంలోనే మొదటి స్థానంలో సిద్ధం #ట్రెండ్ అయింది. సిద్ధం అప్డేట్స్ను వైసీపీ అభిమానులు భారీగా షేర్ చేస్తున్నారు. వ్యూహాత్మకంగా సిద్ధం అనే పదమే ఒక సందేశంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. గ్లోబల్ ట్రెండ్లో పొడవైన టైటిల్స్ వాడుతున్న తరుణంలో జగన్ వారికి భిన్నంగా సిద్ధం అని ఒక్క మాటతో ముందుకొచ్చారు. సిద్ధం పోస్టర్ డిజైన్ కూడా ప్రత్యేకంగా ఉంది. ఈ డిజైన్లో వైసీపీ జెండాతో పాటు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ముఖాన్ని పొందుపరిచారు. వ్యూహాత్మకంగా జగన్ చిత్రం వెనుక వైఎస్ ఫోటోని ఉంచారు. కొడుకు ముందుకు తీసుకువెళ్తున్న కళ వారసత్వానికి ప్రతీక అన్నట్టుగా ఈ పోస్టర్ ద్వారా వ్యక్తపరుస్తున్నారు. ఈ పోస్టర్లో ఆశ్చర్యార్థకం గుర్తులో పిడికిలి కూడా చూపిస్తుంది. కార్యకర్తలు ఈ సమావేశాలకు కదిలి రావాలని జగన్ పిలుపునిచ్చినట్టుగా అనిపిస్తుంది.
కార్యకర్తలు తమ నాయకుడితో పాటు తాము కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని చెబుతూ చేతులు పైకెత్తడం ద్వారా జగన్ పిలుపుకు ప్రతిస్పందిస్తున్న గణనీయమైన సంఖ్యలో వ్యక్తులను కూడా డిజైన్ చూపిస్తుంది. సీఎం జగన్ ఏపీ ప్రజలందరినీ తన స్టార్ క్యాంపెయినర్లని సంబోధిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే తన కార్యకర్తలకు జగన్ ఇచ్చే ప్రాధాన్యత ఏంటో అర్థమవుతుంది. ఎన్నికల టోన్ని సెట్ చేయడానికి ఇవన్నీ అద్దినట్టు కనిపిస్తుంది. సిద్ధం హోర్డింగ్లు ఒక్క రాత్రిలోనే ఏపీలోని అన్ని ప్రధాన నగరాల్లో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యువత ఈ పోస్టర్ని షేర్ చేస్తోంది. ఇదంతా పక్కా వ్యూహం ప్రకారం జరిగిపోయింది. ఒక్క పదంతో ఒక బలమైన సందేశాన్ని ప్రభావశీలంగా కోట్ల మందికి చేరవేయాలనే వైసీపీ లక్ష్యం నెరవేరినట్టే కనిపిస్తోంది. సభల తర్వాత పెరిగిన పార్టీ గ్రాఫే దానికి నిదర్శనమంటోంది వైసీపీ. భీమిలి నుంచి సిద్ధం పేరుతో జగన్ సమర శంఖాన్ని పూరించారు. ఇప్పటికే 3 సభలు నిర్వహించగా జనం నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ 3 సభలు సక్సెస్ కావడంతో వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. 4వ సభ ఎక్కడా అనే దానిపై ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు ఉత్తర కోస్తా, రాయలసీమల్లో సిద్ధం సభలు జరిగాయి. 4వ సభ పల్నాడు ప్రాంతంలో పెడతారనే వాదన వినిపిస్తోంది. సీఎం జగన్ పక్కా ప్రణాళికతో సరిగ్గా ఎన్నికలకు 100 రోజుల ముందు నుంచే ఎన్నికల క్షేత్రంలోకి దిగారు. అటు వైసీపీ గ్రాఫ్ క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు పరిపాలన గురించి చెప్పేటప్పుడు కనిష్ట ప్రభుత్వం, గరిష్ట పాలన అని చెప్పేవారు. ఇప్పుడు ఏపీలో వైసీపీ ప్రచార వ్యూహం చూస్తుంటే కనిష్ట పదం, గరిష్ట ప్రచారం అనే నినాదం మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఒక్క పదాన్ని ఇంత వ్యూహాత్మకంగా, విజయవంతంగా ఓ రాజకీయ పార్టీ వాడటం అరుదుగా కనిపిస్తుంది. సిద్ధం పేరుతో వైసీపీ దూసుకెళ్తున్న తీరు ప్రచారానికి కొత్త దూకుడు జత చేసిందనే ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల సమయంలో జగన్ పాదయాత్ర జనం మూడ్ సెట్ చేసిందనే అభిప్రాయం ఉంది. ఇప్పుడు నాటి పాదయాత్ర పోషించిన పాత్రనే సిద్ధం సభలు పోషిస్తున్నాయనే వాదన గట్టిగా వినిపిస్తోంది. లక్షల సంఖ్యలో హాజరవుతున్న జనం వైసీపీ శ్రేణులకు కొత్త ఉత్సాహం వచ్చేలా చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తం వైసీపీ ప్రచార వ్యూహం సిద్ధం అనే పదం చుట్టూ తిరుగుతోంది. అదే సమయంలో చిన్న పదంతో బలమైన సందేశాన్ని జనంలోకి పంపుతున్నారు జగన్. ముఖ్యంగా సిద్ధం అనేటువంటి ఒక నినాదంతో మొత్తం పార్టీ శ్రేణులన్నిటినీ కూడా సిద్ధం చేయడంలో కానీ, కాదు అన్నట్లయితే ఎజెండాని సెట్ చేయడంలో కానీ, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడంలో కానీ, ఇవన్నీ కూడా పక్కా వ్యూహాత్మకంగా వెళుతున్నటువంటి తీరు ఒకవైపు ఉన్నట్లయితే, అభ్యర్థుల ఎంపికలో ఆదిలో కొంత అసంతృప్తి, దాన్ని గోరంతలు కొండంతలు చేసి ఇంకేముంది అంతే ఉంది అన్నది తీరా కొద్ది రోజులకే చప్పబడిపోయిన స్థితి కూడా ఇక్కడ ఆసక్తిగా గమనించాలి. ఒక్కసారి సిద్ధమంటే జగన్ స్పీచ్లన్నీ జనానికి గుర్తొచ్చేలా ప్రచార వ్యూహం రచిస్తోంది వైసీపీ. ఎక్కువ మాటలు చెప్పకుండా జనంలో చర్చ జరిగేలా చేసి ఫలితం సాధించాలనేది సిద్ధం వెనుక ఉన్న వ్యూహంగా కనిపిస్తోంది. సిద్ధం పేరు చెప్పగానే జరిగిన సభలు, ఏ సభల్లో జగన్ ఏం మాట్లాడారు, ఇలా అన్ని విషయాలు జనమే గుర్తు తెచ్చుకోవాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది. అందుకు తగ్గట్టుగానే బూత్ స్థాయి వరకు సిద్ధం పదాన్ని ఎన్నికల మంత్రంగా వాడేస్తున్నారు. జగన్ కూడా పదే పదే సిద్ధమా అనే ప్రశ్న వేస్తూ క్యాడర్తో సిద్ధమనిపిస్తున్నారు. ఒక్క సిద్ధంతో మొత్తం పార్టీకి చాలా కిక్కొచ్చిందని వైసీపీ విశ్లేషిస్తోంది. కేవలం వైసీపీ ప్రచారమే కాదు, విపక్షాల విమర్శలు కూడా సిద్ధమనే పదాన్ని పాపులర్ చేశాయనేది వైసీపీ భావన. ఇలా జరుగుతుందని తాము ముందే ఊహించామని, అదే నిజమైందని వైసీపీ సంతోషంగా ఉంది. సిద్ధం తిరుగులేని అస్త్రంలా పనిచేస్తోందని ఆ పార్టీ నమ్ముతోంది. సిద్ధం పేరుతో దూసుకెళ్తున్న వైసీపీ ఎన్నికల్లో గెలిచి తీరుతామనే నమ్మకంతో ముందడుగు వేస్తోంది. ఎక్కడికక్కడ నేతలు, క్యాడర్ మధ్య సిద్ధం గురించే డిస్కషన్ జరుగుతోంది. హిట్ సినిమాలో పంచ్ డైలాగ్ను ఇచ్చి సిద్ధం పాపులర్ అయిందని వైసీపీ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. ఒక్క పదంతోనే జగన్ తాను చెప్పదలుచుకున్న విషయమంతా చెప్పేశారు అనే వాదన వినిపిస్తోంది. జగన్ ఎన్నికలకు పక్కాగా తయారయ్యారు. మొదటిగా అభ్యర్థుల కసరత్తు పూర్తి చేసేశారు. ఆ తర్వాత సిద్ధం సభలతో హోరెత్తిచ్చారు. ఇప్పుడు బూత్ కమిటీల స్థాయిలో ఎన్నికల వ్యూహమేంటో స్పష్టత ఇచ్చారు. ప్రతి విషయంలోనూ ప్రత్యర్థుల కంటే ముందే ఉంటున్నారు. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై 175 నియోజకవర్గాలకు చెందిన నేతలకు జగన్ మార్గనిర్దేశం చేశారు. మేము సిద్ధం, మా బూత్ సిద్ధం పేరుతో కీలక సమావేశం జరిగింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణుల్ని సమాయత్తం చేశారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు, నియోజకవర్గ పరిశీలకులు, మండల పార్టీ అధ్యక్షులు, జగనన్న సచివాలయ కన్వీనర్లు హాజరయ్యారు.
వచ్చే నెల 3వ తేదీన పల్నాడులో సిద్ధం చివరి సభను నిర్వహించబోతున్నారు. ఆ తర్వాత ఎన్నికల ప్రచారానికి జగన్ శ్రీకారం చుడతారు. ఇప్పటి వరకు భీమిలి, దెందులూరు, రాప్తాడులో 3 సిద్ధం సభలు నిర్వహించారు. ఎన్నికల్లో ప్రచారం నుంచి పార్టీని నడిపించే వరకు అంతా జగనే బాధ్యత తీసుకుంటున్నారు. ఇప్పటికే ఆయన సిద్ధం పేరుతో సభలు నిర్వహించారు. ఈ సభల్లో వేరే వారిని ఎవరితో కూడా కీలక ప్రసంగాలు చేయించడం లేదు. వేదికపై కూడా ఎక్కువ మంది కూర్చోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంటే జగన్ సెంట్రిక్ గానే వైసీపీ ఎన్నికలకు వ్యూహం రచిస్తోంది. డెల్టా శ్రీహరి పంచతులసి ఇమ్యూనిటీ పెంచి జీర్ణకోశ శ్వాసకోశ వ్యవస్థలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసేందుకు పక్కా వ్యూహంతో కదలాలని జగన్ డిసైడ్ అయ్యారు. జగన్ క్యాంపెయిన్ కోసం 2 హెలికాప్టర్లు లీజుకు తీసుకుంటున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే 2 హెలికాప్టర్లకు ఆర్డర్లిచ్చారు. వీటిలో ఒకటి గన్నవరం విమానాశ్రయంలో ఉంటుంది. అవసరం మేరకు దీన్ని కోస్తా, రాయలసీమల్లో సీఎం జగన్ పర్యటనకు వినియోగిస్తారు. ఇక రెండోది రాజమండ్రి, విశాఖల మధ్య ఉంటుంది. ఇది ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో జగన్ ప్రచారానికి వినియోగించనున్నారు. 4 ప్రాంతాల్లో సిద్ధం సభలు పూర్తయిన తర్వాత పార్టీలో, ప్రభుత్వంలో కీలక సమావేశం ఉండవచ్చు. ఆ తర్వాత పాలనాపరంగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే అభ్యర్థుల ఖరారు పూర్తి కావడంతో పూర్తి స్థాయిలో ప్రచారంలోకి దూసుకెళ్తోంది వైఎస్సార్సీపీ. ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో గెలిపే లక్ష్యంగా అధికార వైఎస్సార్సీపీ కార్యాచరణను సిద్ధం చేసింది. ఈ ఎన్నికల్లో గెలిచి రావాల్సిన బాధ్యత ఇక కేవలం మీ మీద, ఈ 45 రోజుల్లో మీరు చేసే ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్ మీద మాత్రమే ఆధారపడి ఉంది అని చెప్పి మాత్రం చెప్తా ఉన్నా. ప్రతి ఒక్కరూ కూడా రెట్టించిన ఉత్సాహంతో పోండి. మంచి చేశాం, మంచి చేసి ఓటు అడుగుతా ఉన్నామన్న ఒక గొప్ప సంతృప్తితో పోండి. పోయి ఈసారి మాత్రం లాస్ట్ టైం నాకు 151 వచ్చాయి, లాస్ట్ టైం 22 ఎంపీలు వచ్చాయి. ఈసారి మాత్రం 175కు 175 రావాల్సిందే. ఆ దిశగానే అడుగులు పడాలి. 25కి 25 ఎంపీలు రావాల్సిందే అన్న దిశగానే అడుగులు పడాలి. సాధారణంగా ఎన్నికలకు ముందు చేపట్టాల్సిన ఈ కార్యక్రమం 50 రోజుల ముందే పూర్తి చేయడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో జగన్ వైసీపీని ఎన్నికల ప్రచారంలో ఇతర పార్టీల కంటే ముందు నిలిపారు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కసరత్తు తుది దశకు చేరడంతో సీఎం జగన్ కార్యకర్తల సన్నాహంపై దృష్టి సారించారు. వై నాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తున్న జగన్ మరో ముఖ్య నిర్ణయం తీసుకున్నారు. తమ పాలనలో అమలైన సోషల్ ఇంజనీరింగ్ గురించి పదే పదే చెబుతున్నారు. గ్రామ స్థాయిలో వార్డు సభ్యుల నుంచి సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యుల నుంచి మండల అధ్యక్షుల వరకు, జెడ్పీటీసీ సభ్యుల నుంచి జెడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్, కేబినెట్ మంత్రుల వరకు 80% ప్రజాప్రతినిధులు నామినేటెడ్ పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చి చరిత్ర సృష్టించామనేది జగన్ కీలక ప్రచారాంశం. దీంతో పాటు ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల్లో 80% ప్రయోజనాలు బడుగు బలహీన వర్గాలకే అందించామనేది జగన్ చెబుతున్న మాట. ఇప్పటి వరకు వైసీపీ విడుదల చేసిన అభ్యర్థుల జాబితాల్లోనూ బలహీన వర్గాలకు పెద్దపీట వేశారు జగన్. సీఎం జగన్ ప్రతి నియోజకవర్గంలో పార్టీ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సామాజిక సమీకరణాలకు అనుగుణంగా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. సోషల్ ఇంజనీరింగ్ కు పెద్దపీట వేస్తూనే గెలిపే ప్రామాణికంగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఓవైపు అభ్యర్థులను ఫైనల్ చేస్తున్న వైసీపీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణపైన ఫోకస్ చేస్తోంది. అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ ఎన్నికల పరిశీలకులతో పాటుగా ప్రతి వార్డులోనూ ప్రత్యేకంగా పార్టీ కన్వీనర్లను నియమించారు. దీంతో పాటు ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో 15 మందితో కమిటీలను ఏర్పాటు చేశారు. వైసీపీ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 47,000కు పైగా పోలింగ్ బూత్ కమిటీలు ఏర్పాటు చేస్తుంది. బూత్ కమిటీల్లో స్థానికంగా పోలింగ్ బూత్ పరిధిలో పార్టీ కోసం పనిచేస్తున్న వారికి సామాజిక వర్గాల వారీగా మహిళలకు అవకాశం కల్పిస్తూ ఏర్పాటు చేశారు. ప్రతి కుటుంబాన్ని బూత్ కమిటీ సంప్రదించి వారికి ప్రభుత్వంలో అందిన లబ్ధి వివరించేలా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర స్థాయిలో పథకాలు, సామాజిక న్యాయం అమలు చేస్తున్నా ఎన్నికల సమయంలో కీలకంగా నిలిచే పోల్ మేనేజ్మెంట్పై సీఎం జగన్ దృష్టి సారించారు.
వచ్చే ఎన్నికల్లో కొత్త అభ్యర్థులను ఎక్కువగా రంగంలోకి దింపనున్న తరుణంలో ఎన్నికల నిర్వహణలో ఎక్కడా లోటుపాట్లు ఉండరాదనే లక్ష్యంతో బూత్ కమిటీలను పక్కాగా నియమించారు. ఈ క్రమంలోనూ ప్రతి ఇంటితోనూ పార్టీ కేడర్ మమేకమయ్యేలా 15 మందితో స్థానికంగా ఎంపిక చేసి వారితో బూత్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రచారంతో పాటుగా పోలింగ్ రోజు పార్టీ శ్రేణులు కీలకంగా వ్యవహరించాల్సి ఉంది. ఈ క్రమంలో చురుగ్గా ఉండే బూత్ కమిటీలపై వైఎస్ఆర్సీపీ ప్రత్యేక శ్రద్ధ సారించింది. బూత్ కమిటీలు ఎన్నికల నిర్వహణకు సంబంధించి సీఎం జగన్ రోడ్ మ్యాప్ ఖరారు చేశారు. జిల్లా కేంద్రాల నుంచి ప్రతి పోలింగ్ బూత్ స్థాయి వరకు ఎన్నికల పరిస్థితులు, పోలింగ్ రోజున జరిగే పరిణామాలు, రాష్ట్ర నియోజకవర్గ స్థాయి పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ అవసరమైన మార్గనిర్దేశం చేసేందుకు వీలుగా రాష్ట్ర స్థాయిలో పార్టీ సీనియర్లతో వార్ రూమ్ నిర్వహణకు నిర్ణయించారు. దీని ద్వారా ప్రతి సీటు, ప్రతి ఓటు కీలకమనే ప్రణాళికపై సీఎం జగన్ పార్టీ సీనియర్ నేతలకు ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేస్తున్నారు. సిద్ధం సభల సక్సెస్ తో వైసీపీ మరింత దూకుడుగా దూసుకెళ్తోంది. ఓవైపు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల ప్రకటన, మరోవైపు పోల్ మేనేజ్మెంట్, బూత్ లెవెల్ క్యాంపెయిన్ల కోసం 47,000 బూత్ కమిటీలు నియమించి ఎన్నికలకు పూర్తిగా సంసిద్ధమయ్యాము అనేది వైసీపీ కార్యకర్తల వాదన. సిద్ధం అంటున్న జగన్ కు బదులిచ్చేదెవరని వైసీపీ క్యాడర్ ధీమాగా ప్రశ్నిస్తోంది. సిద్ధం సభలు విజయవంతమైన తరుణంలో జగన్ నిర్వహించిన కీలకమైన వ్యూహ సమావేశంలో ఎన్నికల ప్రణాళికలపై దిశానిర్దేశం చేశారు. బూత్ కమిటీల దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి నేతల దాకా మొత్తం 2,000 మందితో నిర్వహించిన సమావేశం ఎన్నికలకు చాలా కీలకమని జగన్ స్పష్టం చేశారు. దాదాపుగా అన్ని విషయాలపై క్యాడర్కు స్పష్టత ఇచ్చిన జగన్ వైసీపీ ఉద్దేశమేంటి, ఎలా గెలవాలనుకుంటున్నారు, ప్రచార వ్యూహం ఎలా ఉండబోతోంది, ప్రస్తుతం పార్టీ గ్రాఫ్ ఎలా పెరిగింది, సిద్ధం సభలకు వస్తున్న స్పందన ఎలా ఉంది, ఇలా అన్ని విషయాల మీద మాట్లాడారు. మిగతా పార్టీల కంటే చాలా ముందుగానే కసరత్తు పూర్తయింది కాబట్టి అదనపు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని హితబోధ చేశారు. ఇప్పటివరకు అంతా అనుకున్నట్టే జరిగిందని, మరో 2 నెలలు ఇదే ఒరవడి కొనసాగించాలని జగన్ క్యాడర్కు చెప్పారు. ఎక్కడా అలసత్వం పనికిరాదని హెచ్చరించారు. పార్టీ గ్రాఫ్ను ఇంకా పెంచేలా పనిచేయాలని సూచించారు. ఏపీకి వైసీపీ పాలన ఎందుకు అవసరమో, పార్టీ సిద్ధమని ఇందుకు ప్రచార రంగంలో దూకిందో ప్రజలకు వివరించాలని దిశానిర్దేశం చేశారు. ఏ ఎన్నికలకైనా అజెండానే ముఖ్యం. ఆ ఎజెండా ఎవరికి అనుకూలంగా ఉంటే వారికి అడ్వాంటేజ్ ఉంటుంది. సిద్ధం సభలు, బూత్ స్థాయి వ్యూహరచనతో జగన్ పోల్ ఎజెండాను సెట్ చేశారన్న ప్రచారం జరుగుతోంది. ప్రత్యర్థులు తేరుకునే ముందుగానే ఎన్నికలకు ఎజెండాను సెట్ చేసిన జగన్ పక్కా ప్లాన్తో ముందుకెళ్తున్నారు. ప్రతి ఎన్నికకు ఎజెండా చాలా ముఖ్యం. ఈ ఎజెండానే పార్టీలను, నేతలను జనంతో కనెక్ట్ చేస్తుంది. ప్రజలతో కనెక్ట్ అయ్యే ఎజెండాను సెట్ చేస్తే సగం గెలిచినట్టే. ఈసారి ఏపీ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తరుణంలో మిగతా పార్టీల కంటే ముందుగానే జగన్ పోల్ ఎజెండా సెట్ చేశారు అనే ప్రచారం జరుగుతోంది. సిద్ధమంటూ జగన్ చూపిస్తున్న దూకుడుతో వైసీపీ క్యాడర్ పూర్తిగా యాక్టివేట్ అయింది. చిన్న చిన్న అసంతృప్తులు, గొడవలు అన్నీ పక్కన పెట్టి వైసీపీ నేతలు, కార్యకర్తల్లో సిద్ధం మంత్రంలా పనిచేస్తోంది. ఒక్క దెబ్బతో పార్టీ మొత్తం ఎన్నికల మూడ్లోకొచ్చేసింది. గెలిచేదాకా మిషన్ మోడ్లో పనిచేయాలని జగన్ సిద్ధమంటున్నారు. అధినేత ఇచ్చిన లక్ష్యం సాధిస్తామని నేతలు ధీమాగా కనిపిస్తున్నారు. సిద్ధం సభల తర్వాత వైసీపీలో వాతావరణమే మారిపోయిందనే వాదన వినిపిస్తోంది. గెలుపుపై సందేహాలున్న కొందరు నేతలు కూడా గెలిచేది తామే అనే ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు అనేది క్యాడర్ చెబుతున్న మాట. గత 5 ఏళ్ల పాలనలో ఏ మార్పు వచ్చిందో చెబుతున్న జగన్ ప్రత్యర్థుల పాలనతో పోల్చి చూడాలని ప్రజల్ని కోరుతున్నారు. సిద్ధం పేరుతో జరిగిన సభలు కోట్ల మంది జనానికి జగన్ సందేశాన్ని బలంగా తీసుకెళ్లాయనే వాదన గట్టిగా వినిపిస్తోంది. ఇందుకు సిద్ధం, దేనికి సిద్ధం, ఎలా సిద్ధం, ఇలా ప్రతి ప్రశ్నకు సమాధానాలు కూడా చెబుతున్న వైసీపీ క్యాడర్ ఎన్నికల షెడ్యూల్ రాకముందే ప్రచార రంగంలోకి దిగిపోయింది. అధినేత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తేనే క్యాడర్లో కదలిక వస్తుంది అనడం పాతమాట. పక్కా వ్యూహంతో ప్రాంతాల వారీగా నిర్వహించే కొన్ని సభలతోనే మొత్తం క్యాడర్ను యాక్టివేట్ చేయొచ్చనే కొత్త విషయాన్ని జగన్ చేసి చూపించారని వైసీపీ క్యాడర్ చెబుతోంది. ఎన్నికల ప్రచారంలో కొత్త వ్యూహాలు తెరపైకి తెచ్చామని, ప్రత్యర్థుల ఊహకు అందని ఎత్తులతో దూసుకెళ్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని వైసీపీ అధినేత జగన్ అన్ని రకాలుగా వ్యూహాలు రచిస్తున్నారు. సంక్షేమంతో రాష్ట్రంలో తనకంటూ ఒక ఓటు బ్యాంకును ఏర్పరచుకున్నారు. అభ్యర్థి ఎవరైనా పార్టీ గుర్తుపైనే ఓటు వేసేలా కొన్ని ఓట్లను గంపగుత్తగా సొంతం చేసుకున్నానన్న భావనలో ఉన్నారు.
కానీ కేవలం సంక్షేమంతో పని కాదని ఎమ్మెల్యే అభ్యర్థుల కారణంగా వ్యతిరేకత రాకుండా చూసుకోవాలనే యోచనతో ఉన్నారు. అందుకే వ్యతిరేకత ఉన్న సిట్టింగులకు టికెట్లిచ్చి రిస్క్ తీసుకోవాలని అనుకోవడం లేదు. ఏ యాంగిల్లోనూ ఓటమి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇక్కడతో ఆగలేరు. సిద్ధం సభలతో క్యాడర్ను సమాయత్తం చేశారు. బూత్ స్థాయిలో వ్యూహాల అమలుపై కీలక సమావేశం నిర్వహించారు. ప్రతి దశలోనూ అంతా తానై వ్యవహరిస్తున్న జగన్ ఖచ్చితంగా వైసీపీని విజయ తీరాలకు చేర్చుతారని క్యాడర్ ధీమాగా ఉంది. గత ఎన్నికల్లో ప్రతిపక్ష నేతగా ఎన్నికల కోసం ఓ రకమైన వ్యూహం రచించిన జగన్ ఇప్పుడు సీఎంగా కొత్త వ్యూహం అమలు చేస్తున్నారు. తన పరిపాలనే ఓట్లు వేయిస్తుందని, ఎక్కువ చెప్పుకోవాల్సిన పనేముందనే ధోరణిలో సిద్ధమంటున్నారు. బూత్ స్థాయిలో బూత్ కమిటీలు చేసే ప్రచారమే కీలకమని గుర్తించారు. అందుకే క్యాడర్ను యాక్టివేట్ చేసి వారితోనూ సిద్ధమనిపించారు. ఇక ఓటర్లతో సిద్ధమనిపించాల్సిన బాధ్యత తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. కావాల్సినంత సమయం ఉంది. మిగతా పార్టీలతో పోలిస్తే అనుకూలతలున్నాయి. అన్ని విషయాల్లోనూ క్లారిటీ ఉంది. ఎక్కడ ఏ అవసరమైనా అందుబాటులో ఉండే నేత ఉన్నాడు. గెలవటానికి ఇంకేం కావాలి అని ప్రశ్నిస్తున్నారు జగన్. మళ్లీ అధికారంలోకి రావడానికి సిద్ధమనుకుని అదే మాట జనంతో చెప్పించేలా పనిచేయాలనేది జగన్ చెబుతున్న మాట. అన్ని రకాల అస్త్రాలు ఇచ్చి యుద్ధరంగంలోకి వెళ్లమంటున్నాం. గెలుపు విషయంలో సందేహం ఉండకూడదు అనేది జగన్ హితబోధ. ప్రత్యర్థులకు తెలియని రహస్య అస్త్రాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. అసలు వైసీపీ వ్యూహమేంటో తెలిసేసరికి యుద్ధం ముగిసిపోయి మనం గెలవాలని జగన్ క్యాడర్కు నూరిపోస్తున్నారు. వ్యూహం అనుకున్నట్టుగా అమలైతే గెలుపుపై అనుమానమే అక్కర్లేదంటున్నారు జగన్. ఎప్పుడు ఎవ్వరు ఎక్కడ ఎలా ఏం చేయాలో షెడ్యూల్ ఉంది. జస్ట్ దాన్ని ఫాలో అయిపోండి చాలు అంటున్నారు. గెలుపు ఫార్ములా కూడా పార్టీనే రెడీ చేసిందని జగన్ చెబుతున్నారు. ఇంత స్పూన్ ఫీడింగ్ చేశాక ఇంకేం చేయాలని అడుగుతున్నారు. ఈ 45 రోజుల్లో ఇక ఎన్నికలు జరగబోతున్నాయన్న సంగతి జ్ఞాపకం పెట్టుకోండి. ఈ 45 రోజులు దాదాపుగా మన పార్టీలో అయితే మోరల్లెస్ టికెట్లన్నీ మోరల్లెస్ అందరికీ కన్ఫర్మ్ అయినట్టే. మోరల్లెస్ ఎందుకంటే మార్చాల్సినటువన్నీ దాదాపుగా ఇప్పుడే 99% మార్చేసినాము. ఇంకా ఏదైనా ఉంటే ఒకటో అరో ఏదో అన్నా ఉంటే అక్కడో ఇక్కడో ఏదో ఉంటే మొత్తం కలిపినా కూడా పెద్ద ఎక్కువేమి ఉండవు. కాబట్టి అందరికీ మోరల్లెస్ కన్ఫర్మే. కాబట్టి ఖచ్చితంగా పోండి, ఆర్గనైజేషన్ మీద ధ్యాస పెట్టండి. ఇంతగా ప్రతి ఇంటికి మంచి చేసి ఇదిగో ఇన్ని లక్షలు మీ ఇంట్లో మంచి జరిగింది అని చెప్పి ఏకంగా లెటర్ల రూపకంలో ఇచ్చి ఆ జరిగిన మంచిని చెప్పగలిగిన పరిస్థితి బహుశా దేశ చరిత్రలో ఏ పార్టీ కూడా తమ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఇచ్చిన పరిస్థితి ఎప్పుడూ ఉండకపోవచ్చు. ప్రజలు సానుకూలంగా ఉన్నారు. పార్టీ గ్రాఫ్ పెరిగింది. క్యాడర్లో ఉత్సాహం వచ్చింది. నేతల్లోనూ నమ్మకం పెరిగింది. ఇక గెలవడానికి అడ్డంకులేమున్నాయి అనేది వైసీపీ ప్రశ్న. జగన్ కూడా కొన్ని సభలతోనే పెద్ద ప్రభావం చూపించారు అనేది గట్టిగా వినిపిస్తున్న వాదన. షెడ్యూల్ రాకముందే ఎన్నికల కోసం చాలా చేశామంటోంది వైసీపీ. ఇక షెడ్యూల్ వచ్చాక లెక్క వేరే అని ప్రత్యర్థులకు సవాల్ విసురుతోంది. మిగతా పార్టీలు ఎన్నికల వ్యూహంలో తొలిదశలో ఉండగానే తాము చివరి దశకు వచ్చేశామనే ఉత్సాహం వైసీపీలో కనిపిస్తోంది. ఎక్కడా హడావుడికి తావు లేకుండా నెమ్మదిగా పనిచేసుకునే అవకాశం ఉందనేది వారి ధీమాకు ప్రధాన కారణం. అందుకే బూత్ స్థాయిలో ఓటర్లను వీలైనన్నిసార్లు కలవాలని జగన్ చెబుతున్నారు. అభ్యర్థుల కసరత్తు పూర్తయిపోయింది. మార్పులు జరిగిన చోట గొడవలు సర్దుకున్నాయి. ప్రచార వ్యూహంపై బూత్ స్థాయి వరకు క్లారిటీ వచ్చేసింది. నేతల్లో ధీమా పెరిగేలా సిద్ధం సభలు జరిగాయి. పార్టీ గ్రాఫ్ పెరిగిందనే ఫీడ్బ్యాక్ వచ్చింది. ఇక ఇదే ఊపు కొనసాగించడమే తరువాయి అంటున్నారు జగన్. ఇప్పటికే విన్నింగ్ మొమెంటం వచ్చేసిందని గట్టి అభిప్రాయంలో ఉంది వైసీపీ. ఇదే ఉత్సాహం, ఇదే దూకుడు కొనసాగిస్తే చాలు అనుకుంటోంది. మిగతా పార్టీలతో పోలిస్తే చాలా తేలిగ్గా జనం పల్స్ పట్టుకున్నామనేది వైసీపీ ఫీలింగ్. ఇంకెందుకు ఆలస్యం, పదండి ముందుకు అంటున్నారు కార్యకర్తలు. మొత్తం మీద ఎన్నికల వ్యూహం విషయంలో జగన్ పక్కా ప్లాన్ రెడీ చేశారు. 2 ఏళ్ల ముందే మొదలైన కసరత్తును ఎన్నికలకు 2 నెలల ముందే విజయవంతంగా పూర్తి చేశారనే వాదన వినిపిస్తోంది. షెడ్యూల్ కూడా రాకముందే ఎజెండా సెట్ చేసిన జగన్ ఇంకా దూకుడు పెంచే అవకాశాలున్నాయి. ప్రత్యర్థులు అందుకోలేనంత వేగంతో దూసుకెళ్లాలి అనేదే జగన్ ఆలోచనగా ఉంది. తనతో పాటు పరిగెత్తాలని నేతల్ని, క్యాడర్ని కూడా ఆయన సిద్ధం చేశారు. సిద్ధమంటూ ముందుకెళ్తున్న జగన్ మొత్తం పార్టీతో సిద్ధమనిపించి గెలుపు దిశగా దూసుకెళ్తున్నారు.